బంపర్ ఆఫర్లో కనుక మీకు బంగారు కాయిన్ గెలుచుకునే అవకాశం వస్తుంది అంటే మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంతమంది రాయరు? అందరూ రాస్తారు. ఎంత బిజీగా ఉన్నా సరే, ఎన్ని పేపర్లు రాయగలిగితే అన్ని పేపర్లు రాస్తారు. ఏమో అదృష్టం మా ఇంటి తలుపు తడితే ఎంత బాగుండు, ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని. సాక్ష్యం చెప్పమంటే కొన్నిసార్లు ముందు వెనకాల చేస్తూ ఉంటాం. ఇటువంటి పనులైతే లాభం వస్తుందంటే ఖచ్చితంగా చేసేస్తుంటాం. నువ్వు సాక్ష్యం చెప్పడం ద్వారా ఇంకా మరిన్ని మేలులు దేవుని నుంచి పొందుకుంటాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనం సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుడు అనుకుంటాడు, వీరిలో ఇంత కృతజ్ఞత ఉంది కాబట్టి నేను ఇంకా మేలు చేస్తాను. అందుకని మనం సాక్ష్యం చెప్పడం ద్వారా దేవుని నామానికి ఎంతో మహిమ వస్తుంది. అంత మాత్రమే కాదు, మేలు పొందుకొని దాన్ని కార్పెట్ కింద, బెడ్షీట్ కింద దాచిపెట్టినట్లు కాకుండా అందరి ఎదుట మనం సాక్షిగా దేవుని కొరకు ఉన్నప్పుడు దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. కనుక ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు షేర్ యువర్ టెస్టిమనీ. మీ సాక్ష్యం చెప్పడానికి దయచేసి ఎప్పుడు కూడా వెనకడద్దు. నేను ఎప్పుడు ప్రసంగం చెప్తున్నా, ప్రాముఖ్యంగా యవనస్తులకి ఇంగ్లీష్ వర్షిప్ చెప్తున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రతి మెసేజ్లో కనీసం ఒక్కటైనా నా జీవితంలో ఒక్క అనుభవాన్నైనా నేను చెప్తాను. కారణం ఏంటంటే ఇతరుల జీవితాల్లో అనుభవాలు మనం పంచుకోవచ్చు, భక్తుల జీవితాల్లో అనుభవాలు కూడా ఎంతో అమూల్యమైనవి. కానీ యేసయ్య నీకేమై ఉన్నాడు, నీకేం చేశాడు, అది పంచుకోవడం ద్వారా మరి ఇతరులు కూడా వారి జీవితాలలో అటువంటి అనుభవాలు, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారు కూడా ధైర్యం తెచ్చుకుంటారు. పలానా అక్కకి సహాయం చేసిన దేవుడు, పలానా దైవజనురాలకి సహాయం చేసిన దేవుడు, పలానా సహోదరికి సహాయం చేసిన దేవుడు మాకు కూడా ఖచ్చితంగా సహాయము చేస్తాడు. అందుచేత మన సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ, అనేక మంది కూడా వారి విశ్వాసంలో బలపడడానికి ఉపయోగపడతాయి. కనుక ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు షేర్ యువర్ టెస్టిమనీ.